అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పర్వదినం అందరిలో సంతోషాన్ని ఆనందాన్ని నింపాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న ప్రమాదాలు మనం చూస్తున్నవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా చిలకలూరుపేట రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి వ్యాపారాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఫైర్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా అక్కడ నిబంధనలు పాటించే విధంగా, అంతేకాకుండా ఈ తయారీ రంగంలో ఎక్కడైనా అమ్మకాల దగ్గర బాల కార్మికులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. వ్యాపారస్తులు ఎంతవరకు అయితే లైసెన్సులు కలిగి ఉన్నారు, ఎంతవరకు స్టాక్ ఉంటుంది అనేటువంటివి కూడా దృష్టిలో పెట్టుకొని మితిమీరిన స్టాకు ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా పెట్టకుండా, మరి ముఖ్యంగా ఇళ్ల మధ్య ఇట్లాంటి స్టాకులు అనేది నిల్వ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా నిబంధనలు పాటించి అందరికీ కూడా మరి రేట్లు ఏదైతే ఉన్నాయో ఈ దీపావళి అనేటువంటిది ఇది తిరణాల సరుకులాగా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. వాటి మీద ఉండే ఎంఆర్పి రేట్లకి అక్కడికి వచ్చేటువంటి కన్జ్యూమర్స్కి అమ్మేటువంటి రేట్లలో ఏమాత్రం పొంతనుండదు. ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఉన్నటువంటివి కొంతమందికి 500 తగ్గించి 400 తగ్గిస్తున్నా ఉంటున్నారు. తీరా చూస్తే కొంతమందికి 400కు 500కు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా పండుగని మనం దోపిడీకి వాడుకోవడం సరైనది కాదు. కాబట్టి అధికారులు చిత్తశుద్ధితోటి దీన్ని పట్టించుకొని పేద పిల్లలు కూడా ఈ పండుగ చేసుకోవాలి. ఈ క్రాకర్స్ అనేది కేవలం డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, కారులో వచ్చేవాళ్ళు మాత్రమే కాదు, పసిపిల్లలందరూ కూడా ఈ క్రాకర్స్ కాల్చాలనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసి నిబంధనలు పటిష్టంగా అమలు చేసి వాటర్ని బాగా అందుబాటులో పెట్టుకొని అక్కడ ఒకసారి గుంపులుగా వచ్చే ఏర్పాటు కాకుండా సరైనటువంటి విధానం అవలంబించాలని కోరుతాం.